బెలూన్స్ ఎగరవేయడం జరుగుతుంది. 3 రంగుల మువ్వన్నెల జెండా ఏ రంగులైతే ఉంటుందో అదేవిధంగా స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ 23,000 కోట్ల జీవీఏ లక్ష్యం దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నారు. ప్రతిష్టాత్మకంగా ఈ సంవత్సరం ప్రవేశపెట్టబడిన విద్యా సంచలన ఆరోగ్య మరియు ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. తదుపరి విద్యాశాఖ తెలియచేయుటకు వైద్య శాఖ తరపున పశ్చిమ గోదావరి జిల్లా తరపున సగర్వంగా ఈ విషయాన్ని అధికారులకు మరణించిన మత్స్యకారులకు అలాగే అసలు మూడు కూడా బస్సులో ఉన్నాయి. రెండవ స్థానంలో నిలిచింది. జిల్లాలో మొత్తం 16,261 ఆక్వా జాతీయ వ్యాధి నివారణ కార్యక్రమాల్లో భాగంగా 1,785 మత్స్యకారుల కుటుంబానికి 3,57,00,000 అందించడం జరిగింది. ప్రియమైన పశ్చిమ గోదావరి జిల్లా వాసులందరికీ జిల్లా అధికార యంత్రాంగం తరపున సాదర స్వాగతం పలుకుతున్నాను. ఎన్నో పోరాటాలు, ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించింది. స్వాతంత్రం వచ్చిన తరువాత దేశానికి ప్రత్యేక రాజ్యాంగం ఉండాలని భావించిన నాటి దార్శనికులు, మేధావులు రాజ్యాంగ పరిషత్ను ఏర్పాటు చేసి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో భారతదేశంకు తనకంటూ ప్రత్యేక రాజ్యాంగం నిర్మించుకుని 1950 జనవరి 26న సర్వసత్తాక సౌమ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించింది. మన దేశం గణతంత్ర రాజ్యంగా ఇప్పటికీ 76 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ రోజున 77వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా జిల్లా ప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజున భారత ప్రజలందరూ సంపూర్ణ స్వేచ్ఛ, సమానత్వం, లౌకికత్వం, సమన్యాయాలను పూర్తి స్థాయిలో ఒక హక్కుగా పొందడం జరిగిందనే విషయాన్ని ఏ ఒక్కరూ మరవకూడదు. అలాగే దేశ స్వాతంత్ర్యం కోసం ఎన్నో త్యాగాలు చేసి తమ ప్రాణాలను తృణప్రాయంగా భావించి స్వరాజ్య యజ్ఞంలో ప్రాణాలర్పించిన త్యాగధనులు జాతిపిత మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్ లాంటి ఎందరో దేశభక్తులు, జిల్లాకు చెందిన స్వాతంత్ర సమరయోధులు బాపిరాజు గారు, బొప్పని సుబ్బయ్య, సీలి రామారావు గారు, ఆఖేళ్ల పార్థసారథి వంటి ఎందరో మహానుభావులతో పాటు దేశ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించి తమ ప్రాణాలను ధారపోసిన జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభాయ్ పటేల్, తిలక్, రాజాజీ, మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ వంటి ఎందరో గొప్ప గొప్ప దార్శనికులను స్మరించుకుంటూ ఈ సందర్భంగా వారందరికీ నివాళులర్పిస్తున్నాను. ఈ జాతీయ పర్వదినాన కూటమి ప్రభుత్వం ద్వారా మన జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను మీ ముందు ఉంచేందుకు సంతోషిస్తున్నాను. అందరికీ అందుబాటులో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజాపాలన సాగిస్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. వ్యవసాయ రంగంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో వరి సాగును 2,05,000 ఎకరాల నుండి 2,22,000 ఎకరాలకు పెంచడమే కాకుండా రబీ సీజన్కు సంబంధించి ఈ పంట నమోదు మరియు ఎరువుల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నాం. అన్నదాత సుఖీభవ పథకం ద్వారా 1,03,000 మంది రైతులకు ఆర్థిక సాయం అందిస్తున్నామని, ఆగస్టు నుండి సంభవించిన భారీ వర్షాలు మరియు మెంతా తుఫాను వల్ల నష్టపోయిన సుమారు 10,836 హెక్టార్ల పంట విస్తీర్ణానికి సంబంధించి 27 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామని తెలియజేస్తున్నాము.
55,936 మంది రైతులకు పంట బీమా కల్పించడంతో పాటు 43 కిసాన్ డ్రోన్ల ద్వారా 48,458 ఎకరాల్లో పిచికారీ చేసి 1,93,00,000 ఆదాయాన్ని గడించడం అనేది సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో మన ప్రగతికి నిదర్శనం. ప్రకృతి వ్యవసాయాన్ని 22,000 ఎకరాలకు విస్తరిస్తూ 72,000 మంది కౌలు రైతులకు CCRC కార్డులు జారీ చేసి 169 కోట్ల రుణాలను అందించాం. మొత్తంగా జిల్లాలో 2,676 కోట్ల మేర పంట రుణాలు పంపిణీ చేస్తూ 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిర్దేశించుకున్న 3,23,000 కోట్ల GVA లక్ష్యం దిశగా పటిష్టమైన అడుగులు వేస్తున్నాం. ఉద్యానవన శాఖ రంగంలో 19,199 హెక్టార్లు విస్తరించి సుమారు 3,86,000 మెట్రిక్ టన్నుల దిగుబడితో అత్యద్భుతమైన పురోగతి సాధిస్తుందని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను. ముఖ్యంగా కొబ్బరి, కోకో, ఆయిల్ పామ్, అరటి మరియు మామిడి వంటి పంటలు ప్రధాన ఆదాయ వనరులుగా ఉండగా పండ్లు మరియు తోటల సాగు ద్వారా జిల్లా ఆర్థిక వ్యవస్థకు గట్టి ఊతం లభిస్తుంది. రైతులకు అండగా నిలుస్తూ MIDH, PMRKVY మరియు ఆయిల్ పామ్ జాతీయ మిషన్ వంటి పథకాల ద్వారా 2024-25లో 240 లక్షలు మరియు 2025-26లో ఇప్పటి వరకు 296 లక్షల ఆర్థిక లబ్ధిని చేకూర్చాం. తోటల విస్తరణ, పునరుద్ధరణ మరియు యాంత్రీకరణపై ప్రత్యేక దృష్టి సారించి కొబ్బరి మరియు కూరగాయల సాగును శాస్త్రీయ పద్ధతుల్లో ప్రోత్సహిస్తూ జిల్లాను ఉద్యానవన హబ్గా తీర్చిదిద్దడమే మా ప్రధాన లక్ష్యంగా పనిచేస్తున్నాం. ఇకపోతే సూక్ష్మ సేద్య పథకంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన క్రింద పశ్చిమ గోదావరి జిల్లాకు 2025-26 సంవత్సరంకు 1000 హెక్టార్లు లక్ష్యంగా ఇవ్వడమైంది. దీనికి గాను రైతుల నమోదు కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇప్పటి వరకు 4